ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాతే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏప్రిల్ 11, 2026 నుండి మే 11, 2026 వరకు మీనంలో అధిక గ్రహాల కారణంగా అన్ని రాశులు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి లేదా మేష లగ్నము వారికి 12లో అధిక గ్రహాల కారణంగా ఖర్చులు ఉండును. వృషభం వారికి 11లో అధిక గ్రహాల కారణంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగును. అన్ని విషయాలలో లాభంగానే ఉండును. మీనం వారికి స్ట్రెస్ అనేది ఉండును. రాశిలో కుజుడున్నందుకు వీరి మనసు కోపంగానే ఉంటుంది. ఎప్పుడు 12వ స్థానాధిపతి లగ్నంలో ఉండడం వల్ల ఖర్చులు ఉండును. మిథున రాశి లేదా మిథున లగ్నము డ్యూయల్ సైన్లో అధిక గ్రహాలు ఉండడం వలన మిథున వారికి 10లో అధిక గ్రహాలు ద్విస్వభావ రాశిలో ఉన్నందువలన 2 విధాలుగా వృత్తిపరంగా బాగుండును. 10లో సూర్యుడు దిగ్బలము, 10లో కుజుడు వృత్తిపరంగా బాగానే ఉండును. కర్కాటకం వారికి 9లో అధిక గ్రహాలు ఉండడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్లో, ఇంకా తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా సూర్యుడు వెళ్ళి 9లో ఉన్నారు కావున. సింహం వారికి అష్టమ శని కావున ఎక్కువ గ్రహాలు అందులో ఉన్నాయి 8లో కావున ఈ గ్రహ రిలేటెడ్ వారితో అవమానాలు ఉండును. సడన్ ఈవెంట్స్ ఒకదాని వెంట ఒకటి ఉండును. కన్యా రాశి లేదా కన్యా లగ్నము 7లో అధిక గ్రహాలు ఉండడం వల్ల కుజుడు 7లో ఉన్నారు. ఈ కుజుడు వీరికి 3rd లార్డ్ ఇంకా 8th లార్డ్. దగ్గరి బంధువులతో అత్తగారితో అవమానాలు ఉండును. గ్రహ పరివర్తన వలన జీవిత భాగస్వామి ఎంపికలో బిజినెస్ పార్ట్నర్ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి గురువు బాధకాధిపతి కావున. తులవారికి 12th లార్డ్ 6thలో విపరీత రాజయోగం ఉండును. శత్రువుల మీద విజయమే ఉంటుంది తులవారికి. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నము 11th లార్డ్ 5th హౌస్ ఫ్రెండ్స్ని ఎక్కువగా ఇష్టపడతారు. 1st లార్డ్ 6th లార్డ్ 5th హౌస్లో ఉండడము వలన శత్రువులను కూడా ఇష్టపడుతూ ఉంటారు. 10th లార్డ్ 5thలో 6th లార్డ్తో ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. తల్లిని ఇష్టపడతారు. 9th లార్డ్ వీరికి బాధకాధిపతి కావున 6th 1st లార్డ్తో ఉండడం వల్ల శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. 15th to 17th ఏప్రిల్లో ఈ డేట్స్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నము 9th లార్డ్ 4th హౌస్లో 4thలో శని ఉండడం వల్ల 6th హౌస్ని చూస్తుండు. వీరి హెల్త్ విషయంలో కేరింగ్గా ఉండాలి. తల్లి హెల్త్ విషయంలో, తండ్రి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4లో అధిక గ్రహాల కారణంగా 7th లార్డ్ 4thలో ఉండడం వీరికి 7th లార్డ్ బుధుడు బాధకాధిపతి కావున 4thలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. మకరం వారికి షార్ట్ జర్నీస్ ఉండును. 3లో అధిక గ్రహాల కారణంగా దగ్గరి బంధువులతో శత్రుత్వం వచ్చును. 4th లార్డ్ 3rd హౌస్ తల్లి ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉండును. కుజుడు 3rd హౌస్లో ఉండడం వల్ల ధైర్యం పెరుగును. దగ్గర బంధువులు, కాంట్రాక్ట్స్, షార్ట్ జర్నీస్లో ఇబ్బందులు ఉండును. కుంభం వారికి 2లో అధిక గ్రహాల వలన వీరి వలన కుటుంబంలోకి మనీ వచ్చును. కుజుడు వలన గొడవ, ఘర్షణ వాతావరణంతో ఉండును. 12th లార్డ్ 2ndలో ఉండడం వల్ల ఖర్చులు స్లోగా వచ్చును వీరికి. ఏప్రిల్ 15th to 17th వరకు 6th లార్డ్ 2ndలోకి కుటుంబంలోకి వచ్చును. మాట్లాడే విషయంలో శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. కుజుడు ఉన్నందువలన కొంచెం కోపం పెరుగును. కోపం కారణంగా శత్రుత్వం రాకుండా చూసుకోవాలి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.